అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తానం గ్రామంలో నూతన సంవత్సరం వేళ మహాపుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలను మరిపించే రీతిలో శ్రీనివాస కళ్యాణం బుధవారం సాయంత్రం నేత్ర పర్వంగా సాగింది. పాజిటివ్ పీపుల్స్ యూత్ ఆధ్వర్యంలో గత ఏడాది నుంచి నూతన సంవత్సర ప్రారంభం రోజున తమ గ్రామం అంతా శ్రీనివాస కళ్యాణం ఘనంగా జరిపించుకొని ఇంటింటా గోవిందుడిని కొలుచుకుంటున్నామని తెలుగుదేశం పార్టీ నేత మాజీ జెడ్పీటీసీ సభ్యులు పైల జగన్నాథరావు అన్నారు. గత ఏడాది నుంచి పాజిటివ్ పీపుల్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నమాచార్య వాగ్గేయ వరప్రదాయమని పేరిట 178వ ఇంటింటా గోవిందుడు నామస్మరణతో తమ గ్రామం దద్దరిల్లుతోందని, నూతన సంవత్సరం ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ ఈ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని ప్రజలందరూ తిలకించే రీతిలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు గరుడ వాహనంపై తిరువీధి సేవ ఊరేగింపు వైభవోపేతంగా నిర్వహించారు. కుంకుమం సమర్పయామి. రెండు అక్షతలు తీసుకోండి. ఓం శ్రీ వెంకట సైన్యాది నాదము ముద్రాదిక్రే కరతలయుగే శంఖదండో తదాను సమేతము. ఓం సుపరివారాసుదే విష్ణుక్షేణాయ నమః. ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం పరికల్పయామి. అనగా మనకి చేయించేటువంటి వారి యొక్క పెద్దల యొక్క అనుగ్రహం మనకి కలగాలి. కనుక ఆ పెద్దల యొక్క అనుగ్రహం మనకి ఎవరు ఆ పెద్దలు అనగా పరమాత్మకు మనకు దగ్గరగా ఉండేటువంటి వారెవరు? విశ్వక్షేణ పరమాత్మ. ఆయనే వైకుంఠ సైనాధిపతి. వైకుంఠంలో పరిపాలించేటువంటి వాడు విశ్వక్షేణుడు. 14 భువన భాండములు బొజ్జలో ఉంచుకుని తన సృష్టి స్థితి లయ